ఒక్కసారి ఆలోచించండి, మనమందరం ఎందుకోసం ఇంత కష్టపడుతున్నాం? తెల్లవారుజామున లేచి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఎవరికోసమీ పరుగు? మన పిల్లల కోసం. వాళ్ల కళ్లల్లో ఒక వెలుగు చూడాలని, వాళ్ల భవిష్యత్తు మనకంటే బావుండాలని, వాళ్లకి మనం ఇవ్వలేని జీవితాన్ని వాళ్లైనా బతకాలని ప్రతీ తల్లి ప్రతీ తండ్రి పడే తపన ఇది. ఇది మనస్సు లోపల నిత్యం జరిగే ఒక యజ్ఞం లాంటిది. అయితే ఈ యజ్ఞంలో మనం వేసే ప్రతి అడుగు సరైనదేనా? మన పిల్లలకి దారి చూపించాలనే ఆరాటంలో మనమే దారి తప్పుతున్నామేమో అని ఎప్పుడైనా అనిపించిందా? మనం విజయమనుకుని పట్టుకున్న ఒక దారి నిజానికి మనల్ని, మన కుటుంబాన్ని ఒక ఊబిలోకి లాగే పెద్ద వల అయితే, ఆ వల పేరు వింటే ఆశ్చర్యపోతారు. దాని పేరు ప్రేరణ. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు మన కుటుంబ భవిష్యత్తును నిర్ణయించే ఈ ప్రేరణ అనే వల వెనుక ఉన్న నిజాన్ని, దాని లోతుల్ని మనస్ఫూర్తిగా మనకోసం మనం మాట్లాడుకుందాం. మనల్ని దారి తప్పించే అతిపెద్ద వల ప్రేరణ. ఈ మాట వినగానే మనసు ఒప్పుకోదు. ఎందుకంటే చిన్నప్పణ్నుంచి మనం విన్నది, చదివింది, నమ్మింది ఇదే కదా, స్ఫూర్తి కావాలి, ప్రేరణ ఉండాలి అని. ప్రేరణ లేకుండా మనిషి ముందుకు ఎలా వెళ్తాడు అని మనకు మనమే ప్రశ్న వేసుకుంటాం. కాని ఒక్క క్షణం ఆగి లోతుగా ఆలోచిద్దాం. ఈ వాక్యంలో ఒక జీవిత సత్యం దాగి ఉంది. ప్రేరణ అనేది ఒక భావోద్వేగం, ఒక ఉప్పెన లాంటిది. వచ్చినప్పుడు మనల్ని ఆకాశానికెత్తేస్తుంది. కాని ఆ ఉప్పెన తగ్గాక ఒడ్డున మిగిలేదేంటి? మళ్ళీ అదే నిశ్శబ్దం, అదే జీవితం. ఈ తాత్కాలిక భావోద్వేగానికి, జీవితాంతం మనల్ని నడిపించే నిజమైన పురోగతికి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోగలిగితే, మన జీవితాన్ని మనం నిర్మించుకునే పద్ధతే మారిపోతుంది. మన పిల్లలకి మనం నేర్పించే విధానమే మారిపోతుంది. అసలీ ప్రేరణ అనే వల ఎలా పనిచేస్తుంది? ఇది అంత బలమైనది ఎలా అయింది? ఎందుకంటే ఇది మన బలహీనత మీద పనిచేస్తుంది, మన ఆశల మీద పనిచేస్తుంది. ఇది కేవలం ఒక అనుభూతి మీద, మనసులో కలిగే ఒక తాత్కాలికమైన ఫీలింగ్ మీద నిర్మించిన ఒక భారీ పరిశ్రమ. మనం ఎప్పుడైనా కుంగిపోయినప్పుడు, దారి తెలియక ఆగిపోయినప్పుడు మనకు కావలసింది ఒక చేయూత, ఒక చిన్న మాట. ఆ అవసరాన్ని వాడుకుని ఒక అనుభూతిని అమ్ముతూ ఈ పరిశ్రమ బతుకుతోంది. నమ్మండి, నమ్మకపోండి, ఈ ప్రేరణ అమ్మే పరిశ్రమ వేల కోట్ల వ్యాపారం. ఎలా? అది మనకొక శక్తివంతమైన కాని కరిగిపోయే అనుభూతిని అమ్ముతుంది. ఒక పెద్ద సభకు వెళ్తాం, అక్కడొకాయన గంటసేపు అద్భుతంగా మాట్లాడతాడు. ఆయన మాటలు వింటుంటే మనోంట్లో రక్తం ఉరకలేస్తుంది. ఇక చాలు, రేపటినుంచి నా జీవితాన్ని మార్చేస్తాను, ఏదైనా సాధించేస్తాను అనే ఆవేశం, ఆక్రోశం కలుగుతాయి. ఆ అనుభూతి కోసం మనం సమయాన్ని, డబ్బుని కూడా ఖర్చు పెడతాం. కాని ఒక్కసారి ఇంటికి తిరిగొచ్చి మరుసటి రోజు ఉదయం నిద్రలేవగానే ఆ ఆవేశమేమవుతుంది? ఆ ఉత్సాహం ఎక్కడికి పోతుంది? రాత్రి మనల్ని నిలవనీయని ఆ శక్తి పొద్దున్నే మంచం కూడా దిగనివ్వదు. ఎందుకని? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ తాత్కాలిక ప్రేరణ మీద మనం అతిగా ఆధారపడటం మన జీవితంలో మనం చేసే అతిపెద్ద తప్పు. ఇది కేవలం మనకే కాదు, మన కుటుంబానికి, మన పిల్లలకి కూడా వర్తిస్తుంది. పిల్లవాడు సరిగ్గా చదవడం లేదని మనమేం చేస్తాం? వాడి ముందు కూర్చోబెట్టి గంటసేపు ఉపన్యాసమిస్తాం. పక్కింటి వాళ్లబ్బాయిని చూడు, ఫలానా వాళ్లమ్మాయిని చూడు, నువ్విలాగే ఉంటే భవిష్యత్తు నాశనమైపోతుంది అని వాడిలో భయాన్ని లేదా ఆశను కలిగిస్తాం. ఆ క్షణానికి వాడు ఉత్తేజితుడై, సరే నాన్న, రేపట్నుంచి బాగా చదువుకుంటానే అంటాడు. బహుశా ఆ రోజు 2 గంటలు ఎక్కువ కూడా చదువుతాడేమో. కాని మరుసటి రోజు మళ్ళీ పాత కథే. ఎందుకంటే ప్రేరణ అనేది ఒక నొప్పి నివారణ మందులాంటిది. తలనొప్పొచ్చినప్పుడు వేసుకుంటాం, ఆ క్షణానికి నొప్పి తగ్గుతుంది. కాని అసలు తలనొప్పి ఎందుకొస్తుందనే మూలకారణాన్ని అది బాగుచేయదు. మనం కూడా మన జీవిత సమస్యలకు ఈ ప్రేరణ అనే మాత్రను వేసుకుంటూ అసలు సమస్యను పక్కన పెట్టేస్తున్నాం. మరి ఇంత శక్తివంతంగా అనిపించే ఈ ప్రేరణ, ఈ ఉత్సాహం ఎందుకు అంత త్వరగా నీరు కారిపోతుంది? గాలి బుడగలా ఎందుకు పీలిపోతుంది? దీని వెనుకున్న మనస్తత్వాన్ని మనమొక్కసారి అర్థం చేసుకుంటే మనల్ని మనం మోసం చేసుకోకుండా కాపాడుకోవచ్చు. ఆ ఉత్సాహం వెనుకున్న డొల్లతనమేంటో చూద్దాం. ఈ పట్టికను ఒక్కసారి చూడండి. ఇది మనలో చాలామందికి అనుభవమే. ఒక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం విన్నాక బయటకొస్తాం. స్నేహితులతో అంటాం, అద్భుతం, ఏం మాట్లాడారయ్యా, ఒళ్ళు గగురు పుడిచింది అని. ఎంత శక్తివంతమైన మాటలు అని పొగిడేస్తాం. కాని అదే స్నేహితుడు, సరే అంతా బాగుంది, రేపటినుంచి మనం ఆచరించడానికి ఆయన చెప్పిన ఒక్క ముఖ్యమైన విషయం ఏంటి, మొదటి అడుగు ఏంటి అని అడిగితే మన దగ్గర సమాధానం ఉండదు. నీరవంగా తలగోక్కుంటాం. ఎందుకంటే మనకు మిగిలింది ఒక అనుభూతి మాత్రమే. ఆచరించడానికి ఒక్క స్పష్టమైన ప్రణాళిక కూడా మన బుర్రకెక్కలేదు. ఆ వక్త గొంతులో ఉన్న శక్తి మనకు గుర్తుంది, కాని ఆయన చెప్పిన విషయం మర్చిపోతాం.
ఆ వేదిక మీద వెలుగులు గుర్తున్నాయి, కాని మన జీవితంలో వెలిగించుకోవాల్సిన దీపం ఏంటో తెలియదు. ఇది తెలివైనవాడి లక్షణం కాదు. దీని శాస్త్రీయంగా చెప్పాలంటే ఇలాంటి ప్రేరణ మన మెదడులో డోపమైన్ అనే ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది. అది మనకు తాత్కాలికమైన ఆనందాన్ని, ఒక రకమైన మత్తును ఇస్తుంది. కాని దాని ప్రభావం చాలా త్వరగా తగ్గిపోతుంది. సిగరెట్ తాగినప్పుడు, మద్యం సేవించినప్పుడు కరిగే మత్తులాంటిదే ఇది కూడా. ఆ మత్తు దిగిపోగానే మళ్లీ మన ముందున్న సమస్యలు భూతాల్లా కనిపిస్తాయి. ఇది మనలో ఒక భావోద్వేగపూరిత ఉప్పెనని సృష్టిస్తుంది కాని ఆటుపోట్లను తట్టుకుని నిలబడే ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ఒక పడవను మన చేతికి ఇవ్వదు. ఇంకో మంచి ఉదాహరణ, కడుపునిండా భోజనం చేశాక మన ముందు ఎవరైనా అమృతంలాంటి పదార్థం పెట్టినా మనం తినలేం, కడుపు నిండిపోయింది, ఇంక చోటు లేదు. అలాగే ప్రేరణ మన మెదడును భావోద్వేగాలతో నింపేస్తుంది. ఆ తర్వాత అసలు మన జీవితానికి అవసరమైన వివరాలను, ప్రణాళికను, సలహాలను మనం మెదడు స్వీకరించే స్థితిలో ఉండదు. అందుకే ఆ సభ నుంచి మనకు అనుభూతి మిగులుతుంది కాని జ్ఞానం మిగలదు. సరే, ప్రేరణ ఒక వల అనే అర్థమైంది. అది మనల్ని మోసం చేస్తుందని తెలిసింది. మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా? మనల్ని ముందుకు నడిపించే అసలైన శక్తి ఏంటి? ఈ మూలం ఒక అత్యంత శక్తివంతమైన పరిష్కారాన్ని మన ముందు పెడుతోంది. అదేంటంటే భావోద్వేగాల స్థానంలో ఒక యంత్రాంగాన్ని నిర్మించుకోవడం. అదే క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక. క్రమశిక్షణ అనగానే మనకు భయం వేస్తుంది. స్కూల్లో మాస్టర్ చేతిలో పట్టుకునే బెత్తం గుర్తొస్తుంది, శిక్ష గుర్తొస్తుంది. కాని అసలైన క్రమశిక్షణ అంటే అది కాదు. ఈ నిర్వచనం ఒకసారి చూడండి. ప్రేరణ అనే భావన మనలో పూర్తిగా ఆవిరైపోయిన తర్వాత కూడా మనం దేన్నైతే అనుసరిస్తామో అదే క్రమశిక్షణ. ఎంత అద్భుతమైన మాట! మనకు ఉత్సాహం ఉన్నా లేకపోయినా, మనసు బాగోలేకపోయినా, వాతావరణం అనుకూలించకపోయినా, చెయ్యాల్సిన పనిని చెయ్యాల్సిన సమయంలో చెయ్యాల్సిన విధంగా చేయడమే క్రమశిక్షణ. అది మనల్ని శిక్షించేది కాదు, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కాపాడే ఒక కవచం. ఇదే మనమందరం గుండెల్లో ముద్రించుకోవాల్సిన విషయం. ప్రేరణ ఒక భావన. అది గాలిలాంటిది. ఈరోజుంటుంది, రేపుండదు. అది మన చేతుల్లో లేదు. కాని క్రమశిక్షణ అనేది ఒక ప్రణాళిక. అది మన చేతుల్లో ఉంటుంది. మనమే రాసుకుంటాం, మనమే నిర్మించుకుంటాం. ఒక ఇల్లు కట్టాలని అనుకున్నామనుకోండి, ఉత్సాహం వచ్చిన రోజు మాత్రమే పనివాళ్ళొస్తే ఆ ఇల్లు ఎప్పటికీ పూర్తి కాదు. ఎండొచ్చినా, వానొచ్చినా ప్రతిరోజూ ప్రణాళిక ప్రకారం ఇటుకమీదిటుక పేరుస్తూ వెళ్తేనే కొన్ని నెలల తర్వాత ఒక బలమైన ఇల్లు తయారవుతుంది. మన జీవితం కూడా అంతే. మన పిల్లల భవిష్యత్తు కూడా అంతే. భావోద్వేగాల మీద కాదు, బలమైన ప్రణాళికల మీద దాన్ని నిర్మించాలి. అయితే ఈ ప్రణాళిక ఎలా ఉండాలి? ఏదైనా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని అందుకోలేక మళ్లీ నిరాశపడాలా? కాదు. ఈ మూలం ఒక చాలా సులువైన కాని అత్యంత శక్తివంతమైన సూత్రాన్ని మనకందిస్తోంది. అదే 2% శక్తి ప్రణాళిక. ఇది వినడానికి చాలా చిన్నదిగా అనిపించొచ్చు, కాని దీని ఫలితాలు అసాధారణమైనవి. మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఒక్క రాత్రిలో మారిపోవాలని అనుకుంటాం. రేపటి నుంచి రోజుకి 10 గంటలు చదివేయాలి, రేపటి నుంచి సంపాదన రెట్టింపు చేసేయాలి అని అనుకుంటాం. అది జరగదు. ఎందుకంటే అంత పెద్ద మార్పును మన మెదడు, మన శరీరం అంగీకరించదు. అసలైన మార్పు, నిజమైన విజయం ప్రతిరోజూ మనల్ని మనం కేవలం 2% మెరుగుపరుచుకోవడం వల్ల వస్తుంది. నిన్నటికంటే ఈరోజు 2% మంచి తండ్రిగా ఉండటం, నిన్నటికంటే ఈరోజు 2% ఎక్కువ ఓపికతో ఉండటం, నిన్నటికంటే 2% ఎక్కువ పనిచేయడం. ఇది చిన్నదిగా అనిపించవచ్చు, కాని దీని ప్రభావం చక్రవడ్డీలాంటిది. చిన్న మొత్తంతో మొదలైనా కాలక్రమేణా అది ఒక మహాసంపదగా మారుతుంది. ఈ గణితాన్ని చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రతిరోజూ కేవలం 2% మెరుగుదల అంటే నిన్నటికంటే ఈరోజు 2% ఎక్కువ నేర్చుకోవడం లేదా 2% ఎక్కువ సాధన చేయడం. 1 సంవత్సరం పాటు అంటే 365 రోజులు మీరు ఇలా కొనసాగిస్తే మీ రంగంలో మీరొక ఛాంపియన్ అవుతారు. మీ చుట్టూ ఉన్నవారందరికంటే మీరు ఎంతో ముందుంటారు. అదే పద్ధతిని 2 సంవత్సరాలు పాటిస్తే జాతీయ స్థాయిలో మీకు గుర్తింపు వస్తుంది. 5 సంవత్సరాలు అదే క్రమశిక్షణను కొనసాగిస్తే ప్రపంచ ఛాంపియన్ అయ్యే సత్తా మీకొస్తుంది. ఇది అతిశయోక్తి కాదు, ఇది గణితశాస్త్రం. ఒక చిన్న అలవాటు, ప్రతిరోజూ చేసే ఒక చిన్న పని మన జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చగలదో చెప్పడానికి ఇదే నిదర్శనం. మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన అసలైన ఆస్తి ఇదే. లక్షల రూపాయలు కాదు, ప్రతిరోజూ తమను తాము మెరుగుపరుచుకునే ఈ చిన్న అలవాటును వాళ్లకు నేర్పించగడిగితే వాళ్ల జీవితాన్నే వాళ్లే అద్భుతంగా మలుచుకుంటారు. కాబట్టి ఈ మొత్తం సంభాషణ ముగింపులో మనల్ని మనం
మనస్సాక్షిగా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. మనం ఏం వెతుకుతున్నాం? మనల్ని తాత్కాలికంగా ఉత్తేజపరిచే ప్రేరణ అనే మత్తుకోసమా? లేక మన జీవితాన్ని, మన పిల్లల భవిష్యత్తును శాశ్వతంగా నిర్మించే క్రమశిక్షణ అనే పునాది కోసమా? ఆలోచించండి. ప్రేరణ అనేది దీపావళికి కాల్చే బాణసంచలాంటిది. ఒక్క క్షణం ఆకాశంలో వెలుగులు విరజిమ్మి ఆ తరువాత చీకట్లో కలిసిపోతుంది. కాని క్రమశిక్షణ అనేది మన ఇంట్లో, దేవుడి ముందు ప్రతిరోజు మనం వెలిగించే ప్రమిదలాంటిది. దాని వెలుగు చిన్నదే కావచ్చు, కాని ఆ వెలుగు స్థిరంగా ఉంటుంది. ఆ వెలుగులో మన దారి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వెలుగు మన కుటుంబానికి భరోసానిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకు కావాల్సింది క్షణకాలం మెరిసే బాణసంచానా, లేక జీవితాంతం దారిచూపే దీపమా? ఎంపిక మనదే. మన కుటుంబ భవిష్యత్తు ఆ ఎంపిక మీదే ఆధారపడి ఉంది.